Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా జీసస్ యొక్క సీక్రెట్ సేయింగ్స్ మనం విశేషంగా చెప్పుకుంటున్నాం. ఓషో గారి వ్యాఖ్యానం ద్వారా జీసస్ ఇప్పటి వరకు ఆయన చెప్పిన అనేక అంశాల్లో ఆయన కొన్ని రికార్డ్ చేయలేదు, కానీ ఆ రికార్డ్ చేసేవారు వేరే అంటే ఆ ఒరిజినల్ సేయింగ్స్ కొన్ని వ్యతిరేకమైనటువంటి వ్యవహారంగా ఉన్నాయి కాబట్టి, పారాడాక్స్గా ఉన్నాయి కాబట్టి కొన్నిటిని ఒమిట్ చేశారు అని ఓషో గారు అంటారు. అయితే ఇంకొక అంశం ఉంది. ఇది మరొక సేయింగ్. జీసస్ ఏమన్నారంటే, కింగ్డమ్ దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే షెపర్డ్ లాగా ఉంటుంది. ఆ దేవుని రాజ్యానికి ఆ దేవుడికి ఆ షెపర్డ్కి 100 గొర్రెలు ఉన్నాయి. అందులో ఒకటి దారి తప్పిపోతుంది. దారి తప్పిపోయిందే బలమైన గొర్రె ఒకటి దారి తప్పిపోతుంది. అయితే ఆ గొర్రెలు 99ని పక్కకు పెట్టి ఆ దారి తప్పిపోయిన గొర్రె కోసం అతను వెతుకుతాడు. వెతికి ఇదే నాకు ఇష్టమైన గొర్రె అని అంటాడు. దీన్ని నేను ప్రేమిస్తున్నాను అంటాడు. ఇది విచిత్రంగా అనిపిస్తుంది. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ ఏ షెపర్డ్ హూ హ్యాడ్ 100 షీప్. వన్ ఆఫ్ దెమ్ వెంట్ అస్ట్రే విచ్ వాజ్ ద లార్జెస్ట్. బలమైన గొర్రె దారి తప్పిపోతుంది. ఇది చాలా అర్థం చేసుకోవాలన్నమాట. బలమైన గొర్రె ఇది బలమైన గొర్రె దారి తప్పిపోతుంది అనే దగ్గరకు వచ్చేసరికి భారతదేశంలో ఏది బలమైన గొర్రె అంటే, బాగా బలహీనమైన గొర్రెలు, వీక్గా ఉన్న గొర్రెలు దారి తప్పిపోవు. అలా మనకి ఓ బుద్ధుడు, ఓ మహావీరుడు ఎక్కడి నుంచి వచ్చారు. భారతదేశం అప్పుడు చాలా రిచ్గా ఉంది. మనం మంచి చేయాలంటే మనకు ఎనర్జీ ఒకటి కావాల్సి ఉంటుంది. ఎనర్జీ లేకుండా మనం ఇతరులకు మంచి చేయలేం. బలహీనంగా ఉంటే మనం ఇతరులకి హెల్ప్ చేయలేం. ఇది దీంట్లో ఒక స్టోరీస్ 2 ఉంటాయి. వాల్మీకి గురించి చెప్తారు ఓషో గారు. అంటే ఈ ఉదాహరణ బలమైన గొర్రెలు అంటే ఇవే. వాల్మీకి, రెండోది అంగుళిమాల, బుద్ధుడు స్టోరీ. సరే, వాల్మీకి ఒక బందిపోటు దొంగ, రత్నాకరుడు అనే బందిపోటు దొంగ. అతను దొంగతనం చేసి, దోపిడీ చేసి, దారిపోయి వచ్చే రహదారిలో వెంట వెళ్ళే వారిని దోపిడీ చేసి, ఆ దోపిడీ చేసిన ధనంతో అతని భార్య బిడ్డలని పోషిస్తూ ఉంటాడు. ఇది అందరికీ తెలిసిన కథే. అయితే ఇందులో ఓషో గారు చెప్పే స్టైల్లో ఏమైంది చూద్దాం. ఒక ఎన్లైటెండ్ పర్సన్ అటువైపుకి వెళ్తూ ఉన్నాడు. వాల్మీకి చూశాడు, ఆయన బందిపోటు దొంగ. అయితే పట్టుకున్నాడు. ఏమయ్యా, నన్ను ఏం చేస్తున్నావు అన్నాడు ఆ నారదుడు. అని మనకు తెలుసు, ఇక్కడ ఎన్లైటెండ్ మ్యాన్ అని చెప్తారు. సరే, ఎన్లైటెండ్ మ్యాన్ అడిగాడు, ఏం చేస్తున్నావు నన్ను అని. నిన్ను దొంగిలిస్తున్నాను, నీ సొత్తంతా దోచుకుంటున్నాను అన్నాడు. సరే, బాగానే ఉంది, సంతోషంగా తీసుకో, కానీ నాకు అంతకంటే ఇంకా గొప్పది ఉంది లోపల, దాన్ని దొంగిలించు, నేను సంతోషంగా ఆహ్వానిస్తున్నాను అన్నాడు.
నాకు అర్థం కాలేదు. నాకు బయట బయట నీకు కనపడే నాకు కనపడే వస్తువే దొంగిలిస్తాను, లోపల వాటితో నాకు సంబంధం లేదన్నాడు. కానీ ఆ అన్లెటెడ్ మ్యాన్ ఏమన్నాడు, అది నీకు ఉపయోగం లేదయ్యా, అసలు నువ్వు ఎందుకు ఈ దొంగతనాలు, ఈ దోపిడీ ఎందుకు చేస్తున్నావు అన్నాడు. నా ఫ్యామిలీని పోషించడానికి, మా అమ్మంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వారు ఆకలితో చచ్చిపోతారు, వారి ఆకలి తీర్చడం కోసం నేను దొంగతనం చేస్తున్నాను అన్నాడు. అయితే నన్ను ఈ చెట్టు కట్టివేయి, వెళ్ళి మీ అమ్మగారిని అడుగు, మీ పిల్లల్ని అడుగు, భార్యని అడుగు, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తే వారు షేర్ చేసుకుంటారా, అడుగు. పనిష్మెంట్ వచ్చినప్పుడు ఆ పనిష్మెంట్లో భాగం, ఒకవేళ దండన విధించబడితే ఆ దండనలో భాగం పంచుకుంటారా? నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, లాస్ట్ జడ్జిమెంట్ వచ్చినప్పుడు వారు ఆ పనిష్మెంట్ని స్వీకరిస్తారా అని అడిగాడు. ఆలోచించాడు వాల్మీకి. ఆలోచించి ఏం చేశాడో, ఓకే నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి అడిగొస్తానన్నాడు. భార్యని అడిగాడు, నేనెందుకు షేర్ చేసుకుంటాను, నేనేం చేశాను, నేనేం చేయలేదు కదా, నీ బాధ్యత అది, నువ్వు చేసిన పనికి నువ్వే బాధ్యుడివి, నాకేం సంబంధం లేదంది. తల్లిని అడిగాడు, నేనెందుకు షేర్ చేసుకుంటాను, నేను నీ తల్లిని, నీ తల్లికి అన్నం పెట్టడం, పోషించడం నీ బాధ్యత, నువ్వు ఎలా పట్టుకొస్తావో ఏంటో నాకు సంబంధం లేదు, నా బాధ్యత కాదండి. ఎవరూ కూడా పనిష్మెంట్ని షేర్ చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అప్పుడు వాల్మీకి కన్వర్ట్ అయిపోయాడు, వచ్చేసాడు. ఆ ఎన్లైటెండ్ పర్సన్ కాళ్ళ మీద పడ్డాడు. అదే, నువ్వు బాహ్యంగా ఉన్న వస్తువులు కాదు, నీ అంతరంగంలో ఉన్నది నాకు ఇవ్వు, నాకు ఈ బాహ్యపరమైన విషయాల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. కాబట్టి నన్ను, నీ లోపల ఉన్నదాన్ని దొంగిలించేదానికి నన్ను అనుమతించు అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు నేనేం చేసినా ఒంటరిగానే చేశాను, అదే నా బాధ్యత. ఎవరు నేను చేసిన పనికి బాధ్యులు కారు, ఎవరు షేర్ చేసుకోవట్లేదు, నేనే భరించాల్సింది. నేనే నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా పుట్టాను, అలాగే ఒంటరిగా పోతాను. సో నేనేం చేసినా అది నా బాధ్యతే, నా యొక్క రెస్పాన్సిబిలిటీనే. నేను చేసిన పనికి ఎవరు బాధ్యత స్వీకరించరు. కాబట్టి మీ లోపల ఉన్నది, ఐ మస్ట్ లుక్ ఇన్వర్డ్స్ అండ్ ఫైండ్ హూ ఐ యామ్. ఇప్పుడు నా లోపలికి నేను చూసుకోవాల్సిన బాధ్యత ఏర్పడింది. ఎందుకంటే నేను ఇతరుల కోసం అది చేశాను అని అంటాం, కానీ ఆ పనిష్మెంట్ ఏదైనా ఉందంటే, దండన ఏదైనా ఉందంటే నేను అనుభవించవలసిందే. ఆ భార్య కానీ, పిల్లలు కానీ, తల్లి కానీ ఎవరు అనుభవించరు, వారు షేర్ చేసుకోరు. కాబట్టి అయిపోయింది, నేను నా లోపలికి నేను చూసుకోవాలి. సో ఐ మస్ట్ లుక్ ఇన్వర్డ్ అండ్ ఫైండ్ హూ ఐ యామ్ అన్నాడు. అయిపోయింది. ఐఎమ్ ఫినిష్ విత్ ద ఓల్డ్ బిజినెస్. ఇంకా ఈ దొంగతనాలు, దోపిడీలు, చంపడాలు ఇవన్నీ నేను చేయదలుచుకోలేదు అని కన్వర్ట్ అయిపోయాడు. ఇదే మాదిరి బుద్ధుడి జీవితంలో ఒక స్టోరీ ఉంది, అంగుళీమాలుడు. అంగుళీమాలుడు ఏంటంటే, అది బాగా పిచ్చి పట్టిన వాళ్ళలాగా అందరినీ మర్డర్ చేసేస్తున్నాడు. 999 మందిని చంపి వారి బొటన వేళ్ళని మెడలో హారంలాగా చేసుకుంటూ వచ్చాడు. సో 1000 మందిని చంపాలనేటువంటి సంకల్పం పెట్టుకున్నాడు. సొసైటీ తనని హీనపరిచింది, మోసం చేసింది, అంచేత నేను ఈ 1000 మందిని చంపి నేను పగ తీర్చుకుంటాను అన్నాడు. సో వాళ్ళ దగ్గర నుంచి దండ వేసుకున్నాడు. ఒక 1000 మందిని చంపితే 1000 అంటే 1000 ఫింగర్స్ వస్తాయన్నమాట, వేళ్ళు.
సో అది దండ చేసుకున్నాడు. 999 అయినాయి. బుధుడు ఫారెస్ట్ వైపు అట్లా వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే అక్కడ గ్రామస్తులు చెప్పారు, అయ్యా ఆ అడవిలోకి వెళ్ళే మార్గం అడవి ఉంది, ఆ అడవిలో అంగుళీమాలుడు ఉన్నాడు, వాడు చంపుతాడు అందరినీ, అటువైపు వెళ్ళొద్దు అని. అలాగా నేనే వెళ్ళాలి అని ఈయన అంటాడు. సో ఇంకా వేరే మార్గం ఉంది, వేరే మార్గం వెళ్ళండి అంటే ఆ బుద్ధుడు అంటాడు, నేను వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు, నేను ఆయన నా కోసం ఎదురు చూస్తున్నాడు, నేను ఖచ్చితంగా అంగుళీమాలుడు నా కోసం ఎదురు చూస్తున్నాడు, నేను వెళ్ళి తీరాలన్నాడు. సో అంగుళీమాలుడు తన వాగ్దానాన్ని కంప్లీట్ చేసుకోవడానికి నా యొక్క వేలు ఇవ్వడానికి నన్ను చంపితే చంపుతాడు, నేను వెళ్తానన్నాడు. సో అక్కడ మహారాజు కూడా భయపడ్డాడు. గవర్నమెంట్ అంతా కూడా, పోలీసు నోబడి ఎవరు కూడా ఏం చేయలేకపోయారు. బుద్ధుడు ఈజ్ ఎ మ్యాన్, హీ నీడ్స్ మీ, ఐ మస్ట్ టేక్ ద రిస్క్, ఐదర్ హీ విల్ కిల్ మీ ఆర్ ఐ విల్ కిల్ హిమ్. వాడికి అవసరం ఉంది, అయితే నేను నన్ను చంపాలి, లేదా అతను నన్ను చంపాలి, నేను నన్ను చంపుతాను, లేదా అతను నన్ను చంపుతాడు, కాబట్టి నేను వెళ్ళి తీరాల్సింది అన్నాడు. అలా వెళ్తూ ఉంటే అంగుళీమాలుడు కొండ మీద కూర్చొని చూస్తా ఉన్నాడు. ఒక్కడే వస్తున్నాడు, ఎవరు అతని వెంట శిష్యులు. మామూలుగా బుద్ధుడు ఎక్కడ పోయినా ఒంటరిగా పోడు, శిష్యులు వస్తారు, కానీ శిష్యులంతా పారిపోయారు, ఎవరు లేరు. ఆ బుద్ధుడు మాత్రమే వస్తున్నాడు. అదేంటి అమాయకుడిలాగా ఉన్నాడే, చిన్నపిల్లవాడిలాగా ఉన్నాడే, ఏంటి ఇతను ఇలా ఉన్నాడు అని ఫీల్ అయ్యాడు. అంటే ఆఖరికి అంతకుడికి కూడా జాలి పుట్టింది ఆ బుద్ధుడిని చూసి. ఏమిలా చాలా నా సంగతి ఏం తెలిసినట్లేదు, లేకపోతే ఈ మార్గం అంటే ఎవరు రారు అని చెప్పి అనుకున్నాడు. ఇలా ఇలా జరిగింది ఏమిటి, పూర్తిగా నాకు తెలిసినట్లే ఉంది, ఇంత అమాయకుడిగా ఉన్నాడే, ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాడే, ఇంత అమాయకంగా అంత బ్యూటిఫుల్గా ఉన్నాడే, నా బుద్ధుడిని చూసి ఫీల్ అవుతూ ఉన్నాడు అంగుళీమాలుడు. సరేలే, నాకు ఎలాగో ఒక మనిషిని చంపితే నా వాగ్దానం కంప్లీట్ అయిపోతుంది, సో మరి దొరికాడు కదా, ఎవరిది ఏమిటి నాకు అని వచ్చాడు. కానీ వచ్చే ముందు ఎవరో ఇంకొకటి దొరుకుతాడులే, ఇతన్ని ఎందుకు చంపడం అనేటువంటి ప్రేమ పుట్టింది. ప్రేమ పుట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపో, లేకపోతే ముందుకు వస్తే నేను చంపాల్సి వస్తుంది, నువ్వు వెనక్కి వెళ్ళిపో అని గట్టిగా అరిచాడు. ఒక ముందుకు అడుగు వేయవద్దు, ఆగిపో, నేను అంగుళీమాలుడిని 999 మందిని చంపేశాను, మరి వారి యొక్క ఫింగర్స్ నా మెడలో దండగా గుచ్చుకున్నాను, మరి నేను వస్తే నేను చంపిస్తాను నిన్ను అని అన్నాడు, చంపిస్తాను అన్నాడు. సో డోంట్ కమ్ నియర్, నా దగ్గరికి రావద్దు, ప్రమాదము, నువ్వు దూరంగా వెళ్ళిపో, నాకు ఈ మతము పరంగాను ఆధ్యాత్మికంగా నాకు ఏ నమ్మకాలు లేవు, నువ్వేది చూస్తే చాలా గొప్పవాడిలాగా ఉన్నావు, గొప్ప సెయింట్ లాగా ఉన్నావు, అయినా కానీ నేను నిన్ను కేర్ చేయను, కానీ ప్రస్తుతానికి నువ్వు వెళ్ళిపో, లేకపోతే నేను నా దగ్గరికి వస్తే మాత్రం నేను చంపి తీరుతాను అన్నాడు. నువ్వు ఆగిపో, లేకపోతే నేను చంపుతాను అన్నాడు. అంగుళీమాలుడు అంటే బుద్ధుడు ఏమన్నాడు, బుద్ధుడు ఏమో నడుస్తూనే ఉన్నాడు. ఈ మనిషికి ఏమన్నా చెవుడా, అదే పిచ్చివాడా, స్టాప్, డోంట్ మూవ్ అన్నా కూడా నేను ఎప్పుడూ ఆగిపోయానయ్యా, నేను అసలు కదలటం లేదు అన్నాడు. ఐ స్టాప్ లాంగ్ ఎగో, చాలా చాలా కాలం అయిపోయింది, నేను అటు ఇటు కదలటం లేదు. అంటే అక్కడ మనసు కదలటం లేదు, మనసు శూన్యమైపోయింది అని ఆ బుద్ధుడు చెప్తున్నాడు. మనసు శూన్యమైపోయింది, అన్ని మూమెంట్స్ అని ఆగిపోయినాయి, ఇంకేమీ లేదు, నా లోపల ఏమీ కదలిక లేదు అని అన్నాడు. సో వేర్ ఈజ్ నో మూమెంట్, నో మోటివేషను, నో మూమెంట్, ఏ మోటివేషన్ లేదు, ఏ ప్రేరణ లేదు, ఏమీ లేదు, నాకు ఏ లక్ష్యము లేదు. సో నేను నా లక్ష్యం ఏమిటో, నా గమ్యం ఏమిటో నేను చేరుకున్నాను, నా ఇంటికి నేను చేరుకున్నాను,
నా లోపల నేను ఉన్నాను అని అన్నాడు. అంగుళీమాలుడు ఇంకా నవ్వుతూ ఉన్నాడు. ఏంటి నువ్వు నిజంగా పిచ్చివాడివే, నేను ఇక్కడ కూర్చున్నా, నేను ఇక్కడ కదలటంలే, నువ్వు కదులుతూ ఉన్నావు, నువ్వేం ఆగిపోయానంటున్నావు, నిజంగా నువ్వు పిచ్చివాడివి లేకపోతే మూర్ఖుడివి, ఇలాంటి మనిషి నేను ఎక్కడా చూడలేదు అన్నాడు. బుద్ధుడు దగ్గరికి వచ్చేశాడు. నీ గురించి నేను చాలా విన్నాను, నీకు ఒక వేలు కావాలంట కదా, నా శరీరానికి సంబంధించిందంతా కూడా ఇంకా పని అయిపోయింది, వచ్చిన పని అయిపోయింది. సో నా లక్ష్యాన్ని నేను చేరుకున్నాను, ఇంక ఈ శరీరం ఇంకా ఉపయోగపడదు. నేను చనిపోతే ఈ ప్రజలు ఏం చేస్తారు, ఈ శరీరాన్ని దహనం చేస్తారు. మరి ఎవరికి ఉపయోగపడకుండా దహనం అయిపోతే ఏముంది, నీకు ఉపయోగపడుతుంది కదా. నీ యొక్క వాగ్దానాన్ని, నీ యొక్క ప్రామిస్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. నా ఫింగర్ని కట్ చేసుకో, నా తలని కట్ చేసుకో, నీ పర్పస్ కంప్లీట్ అయిపోతుంది, నా పని వచ్చిన పని అయిపోయింది. మరి లాస్ట్ ఛాన్సు నా జీవితానికి, ఈ శరీరం దేనికో దానికి ఉపయోగపడుతుంది, నీకు ఉపయోగించుకో అన్నాడు. లేకపోతే నేను చనిపోతే ఈ ప్రజలు ఏం చేస్తారు, దగ్ధం చేస్తారు, దహనం చేస్తారు అని అన్నాడు బుద్ధుడు. అంగుళీమాలుడు ఏమన్నాడు, ఏమిటయా నువ్వేం చెప్తున్నావు, నువ్వు నిజంగా పిచ్చివాడిలాగా ఉన్నావు, అండ్ నువ్వేదో పిచ్చివాడు వెయ్యుండి నువ్వేదో తెలివైన వాడిలాగా మాట్లాడుతున్నాను అనుకోవాక, నేను చాలా ప్రమాదకరమైన వాడిని. నేను ఇప్పటికీ కూడా నువ్వేదో పోనీలో పోరానైనా నేను ఇంకొకరిని చూసుకుంటాలే అంటే కూడా నువ్వు ఏది రెచ్చగొడుతున్నావు, నేను చంపేయగలను, జాగ్రత్త అని. అయితే నన్ను చంపే ముందు ఒక పని చేయవయ్యా, నాకు చచ్చిపోయే ముందు నాకు ఒక కోరిక ఉంది, కోరిక తీర్చు అన్నాడు. ఏంటి? ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కొమ్మ ఒకటి నరికేసే అన్నాడు. వెంటనే అంగుళీమాలుడు తన ఖడ్గాన్ని తీసి ఆ చెట్టు యొక్క కొమ్మని నరికేశాడు. బుద్ధుడు అన్నాడు, ఇంకొక పని కూడా చెయ్యి, మళ్ళా అదేంటి తెగ్గొట్టినటువంటి ఆ కొమ్మని మళ్ళా ఆ చెట్టుకి అతికించు అన్నాడు. అంగుళీమాలుడు చూశాడు, నిజంగా నువ్వు పిచ్చివాడివి, నేను కట్ చేసింది ఎలా అతికించగలను అన్నాడు. బుద్ధుడు పక్కపక్క నవ్వాడు. ఇప్పుడు కేవలం నువ్వు డిస్ట్రాయ్ చేయగలుగుతున్నావు, కానీ నువ్వు సృష్టింపలేవు. నువ్వు నరకటమైతే నరుకుతున్నావు, దానికి మళ్ళా నువ్వు ప్రాణం పోయలేవు. సో అలాంటప్పుడు నీకు నువ్వు నరకగలుగుతున్న వాడివి, సృష్టింపలేని వాడువు. అలాంటప్పుడు ఎలా నువ్వు ధ్వంసం చేస్తావు? నువ్వు చిన్నపిల్లలు కెన్ బి డన్ బై చిల్డ్రన్. అందులో అది ఏదైనా వస్తువులను పాడు చేయటం అనేది పిల్లలు తెలుసు తెలియక కిందకి ఇసిరి కొడతారు, వారికి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు. అది పిల్లల చేష్టలు. అలాగే అందులో పెద్ద సాహసము, నేనేదో సాహసవంతుడిని, నేనంత ధైర్యవంతుని కాబట్టి నేను అందరిని చంపుతున్నాను అని నువ్వు అంటున్నావు. అందులో ఏముంది? చంపడం కరెక్టే, కానీ వారిలో తిరిగి ప్రాణం పోయి అంటే సృష్టించేవాడే నశింపజేస్తాడు, నశింపజేసేవాడే సృష్టిస్తాడు. అదే అన్నమాట. అయితే ఈ యొక్క చెట్టు కొమ్మని నువ్వు బతికించలేకపోయావు. ఈ చెట్టు కొమ్మని ఎవరైనా నరుకుతారు, నువ్వేంటి చిన్న పిల్లాడు కూడా నరుకుతాడు. కానీ ఆ చెట్టు కొమ్మని అతికించాలి అని అంటే చెట్టు కొమ్మ నరికావు, ఆ కొమ్మ తీసుకుపోయి మళ్ళీ చెట్టుకు అతికించాలంటే గురువు కావాలి. అప్పుడు నువ్వు అలా లేకపోతే నువ్వు చేయలేవు. అలాగే నువ్వు ఏం చేస్తున్నావు, చెట్టు కొమ్మను నరికినట్టు మనుషులు తలకాయలు కూడా నరుకుతున్నావు. దాని గురించి ఆలోచించావా? నువ్వు చేసే పని ఏంటో అని ఆలోచించావా అన్నాడు. అంగుళీమాలుడు కళ్ళు మూసుకొని ఆలోచించిన తర్వాత అర్థమైంది అతనికి. అలాంటి గురువు దొరకడం, తనకి చెప్పేవాడు లేరు. సరైన గురువు దొరికాడు, ఆయన కాళ్ళ మీద పడ్డాడు. నాకు మార్గం చూపించావు,
ఈ ఈ క్షణంలోనే నేను ఎన్లైటన్ అయిపోయాను, నేను ఆ మార్గం వదిలేస్తున్నాను అన్నాడు. అతను నెక్స్ట్ డే మరుసటి రోజు అతను భిక్షువుగా మారిపోయాడు, బౌద్ధ భిక్షువుగా మారిపోయాడు. బుద్ధుడి వెంట ఉన్నాడు. సో అతను ఆ బౌద్ధ భిక్షువుగా ఉన్నవాడు ఒక భిక్షువు ఏం చేస్తారు, వారు సిటీ అంతా వెళ్ళి తిరుగుతూ వస్తూ ఉంటారు. అతను బౌద్ధ భిక్షువుగా మారిన అంగుళిమాలని గుర్తించిన వాళ్ళు ఏం చేశారు, అతను చూసే భయపడ్డారు. ఏమో ఇతను భిక్షువు వేషంలో తిరుగుతున్నాడేమో, బౌద్ధ భిక్షువు వేషంలో తిరుగుతున్నాడేమో, అందరూ చంపేస్తాడేమో అనే దారిలో ఆలోచించారు. అతను రోడ్డు వెంట వెళితే అతనికి ఏమి ఆహారం ఇవ్వటం లేదు. సో ఇది వాళ్ళు మేమెందుకు రిస్క్ తీసుకోవాలని చెప్పేసి అందరూ దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా ఇట్లయితే వీడితో మనం బతకడం కష్టం, లాభం లేదు, వీడిని చంపేద్దామని చెప్పి రాళ్ళు వేసి కొట్టేశారు. రాళ్ళు వేసి అందరూ 999 ఆ గ్రామంలోని ఆ సిటీలోని 999 మంది ఇళ్లలో గర్భశోకాన్ని క్రియేట్ చేశారు. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ రాళ్ళు వేసి కొట్టడం మొదలెట్టారు. అంగుళీమాలుడు కింద పడిపోయాడు. బ్లడ్ ఫ్లో అవుతూ ఉంది. శరీరం అంతా రక్తసిక్తం అయిపోయింది. మొత్తం శరీరం గాయాల పాలైపోయింది. బుద్ధుడు వచ్చాడు. శిష్యులు చెప్పారు, అంగుళీమాల ఇలా అయిపోయాడని. బుద్ధుడు వచ్చాడు. అంగుళీమాలుడు కళ్ళు తెరిచి చూసి, నేను ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నాను, వాళ్ళు నన్ను చంపేవాళ్ళే కానీ బట్ దే కెనాట్ టచ్ మీ. వాళ్ళు నన్ను చంపడం అంటే నా శరీరాన్ని చంపగలుగుతారు కానీ నన్ను వారు తాకలేరు. సో వాట్ ఐఎమ్ డూయింగ్ మై హోల్ లైఫ్ అండ్ నెవర్ రియలైజ్డ్ ద ఫ్యాక్ట్. ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకున్నాను. నా జీవితం అలాగే వారి శరీరాలని పోగొట్టాను కానీ వారిని నేను తాకలేకపోయాను. బుద్ధుడు అన్నాడు, అంగుళీమాల హ్యాస్ బికమ్ ఎన్లైటెండ్, హీ హ్యాస్ బికమ్ ఏ బ్రాహ్మిన్. బ్రాహ్మిన్ అంటే నోయర్ ఆఫ్ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నవాడే బ్రాహ్మిన్. సో అతను బ్రాహ్మిన్ అయిపోయాడు అని చెప్పి అన్నాడు. జీసస్ ఏంటంటే, బలమైన గొర్రె దారి తప్పుతుంది, ఆ బలమైన గొర్రె నాకు ఇష్టము అని. ఏ విధంగా రత్నాకరుడు అనే బందిపోటు దొంగ దారి తప్పిపోయాడు, సరైన దారిలో అంత తెగువ అంత సాహసం ఉన్నవాడు ఆధ్యాత్మిక సత్యంలోకి తపస్సులోకి వెళ్ళి గొప్పవాడవుతాడు అని ఏ విధంగా ఆ దారి తప్పిపోయిన గొర్రెను పట్టుకొని, ఆ బలమైన గొర్రెను పట్టుకొని, ఆ రత్నాకరుడు అనే బందిపోటు దొంగని పట్టుకొని సరైన దిశ వైపుకి ఆ ఎన్లైటెన్ పర్సన్ ఏ విధంగా మార్చాడో, వాల్మీకి కాగలిగాడో, వాల్మీకి మహర్షి అయిపోయాడో, గొప్ప సెయింట్గా అలా అయిపోయాడో, అలాగే అంగుళీమాలుడు 999 మందిని హత్య చేసిన అతను బ్రహ్మజ్ఞానంతో అహం బ్రహ్మాస్మి అనే అటువంటి దానితోనే అతను చనిపోయాడు. అది అక్కడున్న పాయింట్. సో ఈ యొక్క జీసస్ సేయింగ్ కూడా అంతే. జీసస్ సేయింగ్ కూడా అంతే. ఎందుకంటే బలమైన గొర్రె దారి తప్పిపోయింది అని. జీసస్ వన్ ఆఫ్ దెమ్ వెంట జీసస్ ఏం చెప్పాడంటే, వన్ ఆఫ్ దెమ్ వెంట్ అస్ట్రే విచ్ వాజ్ ద లార్జెస్ట్. ఏంటి వన్ ఆఫ్ దెమ్? ఒక ఆయన దేవుని కింగ్డమ్ ఎలా ఉంటుంది, దేవుని రాజ్యము లేదా రాజ్యం ఎలా ఉంటుంది అని అంటే, ఒక షెప్పర్డ్ లాగా ఉంటుంది. ఆ షెప్పర్డ్కి అంటే గొర్రెల కాపరి లాగా ఉంటుంది. ఆ గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెల్లో ఒక బలమైన గొర్రె దారి తప్పిపోయింది. ఆ బలమైన గొర్రెని ఎత్తుక్కుంటూ ఆయన వెళ్ళి, ఇదే నాకు ఇష్టమైన గొర్రె అని పట్టుకొని వచ్చి చేశాడు అని. అలాగే మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతేతి సిద్ధయే యతతామపి సిద్ధానం కచ్చిత్ మాం వేతి తత్వతః అని కృష్ణుడు ఎలా చెప్పాడో అలాగా అన్నట్టు. అలా ఇక్కడ 100 అని చెప్పారు, 100 అన్నారు. ఆ కృష్ణుడు 1000 మంది అన్నారు. 1000 మంది ప్రయత్నిస్తారు. ఆ 1000 మంది ప్రయత్నించే వాళ్ళు ఎవరో కొంతమంది మాత్రమే
సిద్ధి కోసం ప్రయత్నిస్తారు. ఆ సిద్ధి యతతామపి సిద్ధానాం ఖచ్చిత్మాం వెతి తత్వతః. ఆ సిద్ధి కోసం ప్రయత్నించే వారిలో కూడా ఒక బలమైన గొర్రె అన్నమాట. అంటే అక్కడ గొర్రె అనేది ఎందుకు సంపాదించాడు అనే పాయింట్ తర్వాత రేపటి ఎపిసోడ్లో మనం తెలుసుకోవచ్చు. అయితే ఇంకా ఇక్కడ విశేషం ఏంటంటే, బెస్టే దారి తప్పిపోతారు, బెస్ట్గా ఉన్నవారే ఇది ఇదవుతారు అని, అంటే దారి తప్పిపోతారు అని. సీక్రెట్, దాని వెనక సీక్రెట్ ఏముంది, ఇలా దారి తప్పిపోవడంలో ఉన్న సీక్రెట్ ఏమిటి? హూ ఆర్ గ్రేట్, హూ ఆర్ ద బెస్ట్. ఎవరైతే బెస్ట్ అయ్యారో, ఎవరైతే గ్రేట్ అయ్యారో, గొప్పవాళ్ళు అయ్యారో వాళ్ళు దారి తప్పిపోతారు. The sinners are the most beautiful people in the world. Gone wrong, of course, they can become saints by any moment. పాపం చేసిన వాళ్ళు కూడా ఏ క్షణంలోనైనా వారు సెయింట్లు అయిపోవచ్చు. Saints are beautiful, sinners are beautiful, but people who are just in between, they are ugly. అటు పాపం చేసిన వాళ్ళు, అటు పుణ్యాత్మ మధ్య రకంగా ఉన్నవాడు, అంటే వీళ్ళే చాలా అసహ్యంగా ఉంటారు. వారికి ఏ సామర్థ్యం లేదు. బలవంతుడే బలహీనంగా ఉంటారు. బలవంతుడే రాజ్యాన్ని వెళ్తాడు అన్నట్టు ఆ బలవంతుడే అక్కడ ఉంటారనమాట. సో ఇక్కడ ఈ ఆధ్యాత్మిక సత్యంలో దారి తప్పిపోయిన వాడే బలవంతుడై ఆధ్యాత్మిక సత్యంలో ఎదుగుతాడు. అది అక్కడున్న విశేషం. సోక్రటీస్ ఏం చెప్పేవాడు అంటే, ఐ డోంట్ నో ఎనీథింగ్. సోక్రటీస్ కుడ్ సే, అన్ని విషయాలు తెలిసినా తనకి ఏమి తెలియదు అని అంటాడు. ఈ నో మచ్, దెన్ హీ రియలైజ్డ్ దట్ ఆల్ నాలెడ్జ్ ఈజ్ యూస్లెస్. సోక్రటీస్ అలా ఎందుకు చెప్పాడు? జ్ఞానం ఎంత తెలుసుకున్నా ఉపయోగపడకపోతే, అది నిత్య జీవితంలో ఉపయోగించుకోకపోతే యూస్లెస్. కాబట్టి బయట జ్ఞానం కాదు, అంతర్జ్ఞానం కావాలి, లోపలి జ్ఞానం కావాలి. అది అందుకోసమే ఆ రత్నాకరుడు, ఆ బందిపోటు దొంగ, లోపలి జ్ఞానం కావాలి, లోపలి సొత్తు కావాలి, అది నాకు ఎలా దోచుకోవాలో చెప్పు అని అన్నాడు. అది అక్కడ విషయం. అలా ఎలా అంటే కేవలం మెడిటేషన్ వల్లనే, కేవలం మెడిటేషన్ వల్లనే, కేవలం ధ్యానం వల్లనే. ఇది అక్కడున్న విషయం. లేకపోతే మనకు ఎలా ఉంటుందంటే, ఇలా పిల్లలు దారి తప్పిపోతున్నారు అంటే చాలా తెలివైన వాడు, బాగా ధైర్యవంతులే దారి తప్పిపోతూ ఉంటాడు. అలాంటి వాడిని ఎన్లైటన్ వైపుకి దారి తీయాలి అనేదే జీసస్ యొక్క వాంఛ. సో ఇంకా మరిన్ని విషయాలు, దేని వైపుకి వెళ్తాడు, గాడ్ రషెస్ టువర్డ్స్ దెమ్, ఎవరి వెంట వెళ్తాడు అనే విషయాలు రేపు ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంటే ఐ లవ్ యూ మోర్, నీ వెంటనే నాకు ఎక్కువ ఇష్టం. ఆ బలమైన దారి తప్పిపోయావు అయినా కానీ నువ్వెంటనే నాకు ఇష్టము అని అంటాడు. రెబల్గా ఉన్నవాడు, ఆ రెబల్గా ఉన్నవాడినే దేవుడు ఇంకా ఎక్కువ ప్రేమిస్తాడు. కానీ మామూలుగా పూజారులు ఏం చెప్తారు, దారి తప్పిపోయిన వాడు, వన్ హూ హ్యాస్ గోన్ ఆస్ట్రే గాడ్ లవ్స్ హిమ్ మోర్. ఇదేంటి, అదంతా తప్పు అంటాడు. ఎందుకంటే వాళ్ళు, బట్ దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్. జీసస్ ఈజ్ ద లాస్ట్ షిప్, బుద్ధ ఈజ్ ద లాస్ట్ షిప్, మహావీర్ ఇస్ ద లాస్ట్ షిప్. అంటే దారి తప్పిపోయిన వాడు జీసస్ కూడా గుంపులుగా లేరు. వీళ్ళంతా బలమైన గొర్రెలు. బలమైన గొర్రె సాహసం చేస్తుంది. అలాగే వీళ్ళంతా, మిగతా వాళ్ళంతా కూడా బలహీనంగా ఉన్నారు. సో మహావీరుడు, ఓ బుద్ధుడు, ఓ జీసస్ దైవం కోసం ఎతికారు. ఆ దైవం వారి కోసం వచ్చాడు. తామే ఆ దైవం. అది కీ. సో బోధి వృక్షం కింద బుద్ధుడు కూర్చున్నప్పుడు
ఏకాంతంగా కూర్చున్నాడు, తనలో తాను కూర్చున్నాడు. మొత్తం అన్ని చైన్లన్నీ కట్ అయిపోయినాయి. ఈ సొసైటీకి సంబంధించినవన్నీ కట్ అయిపోయినాయి. మొత్తం సంఖ్యలన్నీ, సొసైటీ విధించినటువంటి సంఖ్యలు, అవరోధాలన్నీ తొలగిపోయినాయి. సో ఇట్ ఈస్ ఫర్ మెడిటేషన్. వాట్ ఎవర్ వీఆర్ సేయింగ్, ఎన్ని రకాలుగా ఏ విధంగా చెప్పినా అది మన మెడిటేషన్ కోసమే అవుతుంది. సో హౌ రెడీగా ఎలా ఉండాలి? బికమింగ్ ఇండివిజువల్, నీతో నువ్వు ఉంటూ ఏకాంతంగా ఉండు. బీ రెవల్యూషన్, గో బియాండ్ ద సొసైటీ అవన్నీ. అంటే ఇక్కడ ఏదో విప్లవం తీసుకురామని కాదు. నీ లోపలికి నువ్వు వెళ్ళు, బయట విషయాలు కాదు, నీ అంతరంగంగా వెళ్ళు, నీ లోపల ఉన్న దాన్ని ఎతుకు. అలా ఎతికే రత్నాకరుడనే బందిపోటు దొంగ వాల్మీకిగా మారిపోయాడు. అంగుళీమాలుడు ఎన్లైటన్ అయ్యి చనిపోయాడు. 999 మందిని చంపినా అతను ఎన్లైటన్ అయ్యే చనిపోయాడు, ఓ బుద్ధుడయ్యే చనిపోయాడు. కానీ ఒక పాపిగా, దుర్మార్గుడిగా, సంఘం దృష్టిలో పాపి, దుర్మార్గం అయి ఉండొచ్చు, కానీ అతను అంతరంగా మారిపోయింది. సో సొసైటీ అతన్ని డ్రాప్ చేసి ఉండొచ్చు. కాబట్టి జీసస్ వాజ్ క్రూసిఫైడ్ బికాజ్ ఆఫ్ దిస్ సేయింగ్స్. ఇలాంటి మాటలన్నీ మాట్లాడబట్టే జీసస్ని సిలువ ఎక్కించారు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడబట్టే జీసస్ని సిలువ ఎక్కించారు. ఇక్కడ లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇవన్నీ నేను లేదు, నువ్వు లేదు, అన్నీ డ్రాప్ చేయాలి లోపలికి వెళ్ళిన తర్వాత. ఆ మెడిటేషన్లో, డీప్ మెడిటేషన్లో లోపలికి వెళ్ళిన తర్వాత ఈ నేను, నీవు ఏమీ లేదు. ఆ ఫైనల్ స్టేజ్, ఆ నేను అనేది మాయమైపోయింది, నువ్వు మాయమైపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నీ లోపల ఉన్న దైవం నీ వద్దకు పరుగున వస్తాడు. ఈ నేను అనే అహంకారం అన్న పోయినప్పుడు. సో బీ కరేజియస్, సాహసం. అందుకోసమే ధ్యానం అనేది గొప్ప సాహసం. మొత్తం ఈ యొక్క లోపలికి ఆ ఎంతో సాహసవంతుడే లోపలికి వెళ్ళగలుగుతాడు. జీవితం ఉంది, జీవితంలో గొప్ప స్థితికి ఎదగడం కోసమే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి ఎపిసోడ్లో మనం 7th సేయింగ్ చెప్పుకుంటాం. ఆ 7th సేయింగ్లో ఎలా ఉంటుందంటే, శాశ్వతమైన సంపద మన దగ్గర ఏముంది? శాశ్వతమైన సంపద ఉంది. ఆ సంపద గురించి ఏమిటనేది విశేషంగా తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.